వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి సంబంధించి ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. విద్యారంగాన్ని తిరోగమన దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నడిపిస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించడం జరిగింది. జగన్ ట్వీట్కి బదులిస్తూ ఆయన జగన్ అసలు ఎక్కడ చదివాడో, ఏం చేశాడో కూడా ఎవరికీ తెలియదని, ఒక ఫేక్ వ్యక్తిని ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, మొత్తం 1000 పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారని, అలాగే సరైనటువంటి ప్రణాళిక లేకుండా 10వ తరగతి పరీక్షలను CBSEకి మార్చడం ద్వారా విద్యార్థులు చాలా నష్టపోతున్నారని, కాబట్టి తాము దీన్ని రద్దు చేయడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి CBSE పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని, వారికి చిన్నగా CBSE విధానాన్ని అమలు చేస్తూ తీసుకువచ్చి 10వ తరగతికి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో CBSE పరీక్షలకు సన్నద్ధం అయ్యే విధంగా ఏర్పాట్లు చేపడతామని, మీరు తీసుకొచ్చిన ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అర్ధరాత్రి ఆత్మలతో డిస్కస్ చేసి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని, ఇక మీరు ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు కాకుండా విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారని, తమ ప్రభుత్వం అలా ఆత్మలతో డిస్కస్ చేసి తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోదని, నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విధానాలు రూపొందిస్తుందని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది.